వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. షర్మిలా కాంగ్రెస్ లో చేరడంపై వైసీపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటలెద్దు నడుస్తోంది. షర్మిలా రాక వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు కాంగ్రెస్ ను మేనేజ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. మరోవైపు ఓటమితో భయంతోనే సజ్జల వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిజంగా షర్మిలా రాక వెనుక చంద్రబాబు ఉన్నారా? వైసీపీ ఆరోపణలు నిజమెంత? సజ్జల ఆరోపణలకు టీడీపీ కౌంటర్ ఏంటి? అసలు షర్మిలా వెనుక ఎవరున్నారు? ఇదే అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత, జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభిరామ్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న రవిచంద్ర రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు, అంటే ఇప్పుడు ఎస్మా ఎలా ప్రయోగించారో జస్మా అనే ఒక యాక్ట్ని ప్రయోగిస్తున్నారు అన్న అంశాన్ని పట్టాభిరామ్ గారు తెర ముందుకు తెస్తున్నారు. అసలు వైఎస్ షర్మిల వెనక చంద్రబాబు ఉన్నారు అనడంలోనే విడ్డూరంగా ఉంది. ఆమె బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? రాజ్యసభ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆమె బహిరంగంగా మాట్లాడారు కదా. ఇప్పుడు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఏం తెలియాలో తెలియక మైండ్ బ్లాంక్ అయి మాట్లాడుతున్నారంటున్నారు పట్టాభిరామ్ గారు. రవిచంద్ర రెడ్డి గారు సార్ నమస్కారం. సతీష్ గారు నమస్తే సార్. చాలా కాలం తర్వాత పట్టాభి గారికి, అలాగే టెంటివ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. ముఖ్యంగా ఈరోజు మేము రాబోయే ఎలక్షన్ పండగకి సమాయత్తం అవుతున్నాం సార్. సతీష్ గారు, ఎలక్షన్ పండగకి మేము సమాయత్తం అవుతుంటే మా ఇల్లు మేము చక్కదిద్దుకుంటున్నాం. మా ఇల్లు మేము చక్కదిద్దుకునే కార్యక్రమంలో మా ఇంట్లో ఉన్న వస్తువుల్ని అటు ఇటు, మా ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చుకుంటున్నాం, లేకపోతే కొందరిని డ్రాప్ చేసుకుంటున్నాం, కొందరిని సర్ది చెప్పుకుంటున్నాం. సామాజిక న్యాయంలో భాగంగా ఓసీ సీట్లలో ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థులుగా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని తీసుకొచ్చి పెడుతున్నాం. మేము సవాల్ విసురుతున్నాం తెలుగుదేశం పార్టీకి. మేమేదైతే ఓసీ సీట్లలో బీసీలకి, ఇది ఎస్సీలకి, ఎస్టీలకి ఇస్తున్నామో, మీకు కానీ చిత్తశుద్ధి ఉంటే మీరు అదే సీట్లలో ఆ సామాజిక వర్గాలు, వెనకబడ్డ వర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్ని పెట్టండి. చట్టసభలకి వాళ్ళనే పంపుదాం. గతంలో మేము తీసుకున్న జైహో బీసీ నినాదాన్ని కాపీ కొట్టి తూతూ మంత్రంగా జైహో బీసీ అనే కార్యక్రమం పెట్టడం కాదు. సవాల్ విసురుతున్నాం. నిజంగా ఆయా వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అప్లిఫ్ట్మెంట్ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే కట్టుబడి ఉందో, సామాజిక న్యాయంలో భాగంగా 5 మంది ఉప ముఖ్యమంత్రులు చేసిందో 5 కమ్యూనిటీలకు సంబంధించి, దాంతోపాటు ఎస్మా దానికి కూడా వస్తున్నా సతీష్ గారు, వస్తున్నా. ఎస్మాకు సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఎలక్షన్ వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ దగ్గర వైఎస్ఆర్సీపీతో పోటీ పడి చెప్పుకునేందుకు గతంలో వాళ్ళు చేసిన పనులు ఏం లేవు సతీష్ గారు. ఎప్పుడైతే ఏం లేవో, ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో రోజు వాళ్ళకు సంబంధించిన మీడియా వ్యవస్థలన్నింటిలో కూడా మా పార్టీని వాళ్ళు వీడుతున్నారు, వీళ్ళు వీడుతున్నారు, లేకపోతే వీళ్ళు వెళ్ళిపోతున్నారు, అక్కడ షర్మిలమ్మ గారు జాయిన్ అయ్యారు, ఈ వార్తలు వండి వారుస్తూ రోజంతా అలాగే తెల్లారుస్తున్నారు. దాంతోపాటు వాళ్ళ దగ్గర ఈ రోజు కూడా ఉమ్మడిగా అందరూ కలిసి వచ్చిన ఈ రోజు కూడా వాళ్ళ దగ్గర 175 స్థానాలకు అభ్యర్థులు లేరు సార్. సతీష్ గారు, ఎప్పుడైతే 175 స్థానాలకు వాళ్ళ దగ్గర అభ్యర్థులు లేరో, అందరూ కలిసి వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఎవరు మా దగ్గర నుంచి వస్తారా, మేము ఏ సామాన్లు పక్కన పెట్టామో, మేము ఏదైతే వద్దనుకున్నామో ఆ సరుకు సరంజామా తీసుకెళ్లి వాళ్ళు పండగ చేసుకోవాలనుకుంటున్నారు. మా ఎలక్షన్ పండగకి మేము రెడీ అవుతున్నాం, వాళ్ళ పండగకి ఏం చేయాలో తెలియక మా పాత సామాన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎస్మాకు సంబంధించి అంశాలు లేనప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతని ఏదో ఒక రకంగా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎర్ర జెండాల వాళ్ళకి, వాళ్ళ అనుంగు పార్టీలే కదా, సిపిఐ రామకృష్ణ గారు కానీ మరి అందరు కానీ వాళ్ళతోనే గైడ్ లైన్ లోనే పనిచేస్తారు కాబట్టి ఎర్ర జెండాలకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు. అన్ని సంఘాల నాయకుల్ని మేనేజ్ చేయండి, కావాల్సిన డబ్బు మేము ఇస్తాం, రెచ్చగొట్టండి, 10,000 ఇస్తే 20,000 అడగండి, 20,000 ఇస్తామంటే 50,000 అడగమని చెప్పండి, పోయేదేముంది నోరే కదా అని చెప్పి రోడ్లలోకి ఎగదేలి ఎర్ర జెండాలు పెట్టి ఏఐసిటియు లేకపోతే ఏఐటియుసి ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే చేస్తుందో ఎర్ర జెండాల ముసుగులో తెలుగుదేశం పార్టీ యొక్క స్పాన్సర్డ్ కార్యక్రమం. అంటే రవిచంద్ర రెడ్డి గారు కూడా ప్రతి వర్గాన్ని వార్తల్ని పత్రికలు, ఎల్లో పత్రికల్లో వేసుకుని ఆ ఛానల్స్ ప్రతి పథకాన్ని అమలు అంగన్వాడీలో ఆందోళన చేస్తే దాని వెనక లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, దాని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇది కరెక్టేనా? ఈ వాదన ఈ ఎన్నికల ఏడాదిలో ఈ తరహా వాదనలు కరెక్టేనా?
సార్ సతీష్ గారు రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడండి. సార్ సతీష్ గారు, షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలు చేరితే చంద్రబాబు నాయుడు గారు వెనుకున్నారనేది మా నాయకుడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న చెప్పారు, మా పార్టీ ప్రధాన కార్యదర్శి. అవును. కానీ మేము చెప్పేది ఒక్కటే, కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కొత్తగా కాదు ఇది, చాలా రోజుల నుంచి చెప్తున్నారు, ప్రతి పార్టీ వెనక చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. జనసేన వెనక చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, సిపిఐ సిపిఎం వెనక చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే రాహుల్ గాంధీ వాళ్ళ ఇంట్లో మనిషితో సమానం. మరి బీజేపీ కోసం టవలేసి పెట్టారు. ప్రతి పార్టీని బాబు జోబిలో పార్టీగా మార్చుకోవడం వాళ్ళకి ఆనవాయితీ. దాని ద్వారానే మా మీద పోరాడాలని ఆలోచన, కానీ వాళ్ళకి స్వయంగా శక్తి ఎక్కడే సార్? ఈరోజు తెలుగుదేశం పార్టీ జవజీవాలు ఉడిగిపోయిన పార్టీ పూర్తిగా. రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడండి సార్. అన్నా మీ పేరు ఆ లిస్ట్ లో కనపడిన ఆశ్చర్యపోక మీరు మాత్రం ఎందుకుంటారన్నా? రైట్. రవిచంద్ర రెడ్డి గారు సార్, ఇప్పుడు అంబట్రాయుడు గారి విషయం కానీ, సార్ అంబట్రాయుడు గారి విషయం కానీ, లేకపోతే కాపు రామచంద్రారెడ్డి గారి విషయం కానీ, ఇవన్నీ మా పార్టీ యొక్క అంశాలు. మా పార్టీ యొక్క అంశాల్లో ఎవరైనా మా పార్టీని వదిలి వెళ్ళాలనుకున్నా, లేదు తాత్కాలికంగా నేను న్యూట్రల్ గా ఉండాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా, అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండడంతో పాటు పార్టీలో వాళ్ళు కోరుకున్న స్థానం లభించినప్పుడు, లేకపోతే ఏదైనా, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క వ్యవహారాలు. దీనికి రాష్ట్రంతో ఏం సంబంధం? రాష్ట్ర ప్రజలకు మేము చేసిన కార్యక్రమాలు చెప్పుకోవడానికి బోల్డ్ ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టో ఉంది. తెలుగుదేశం పార్టీకి చెప్పుకోవడానికి ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టో లేదు. ప్రజలను వంచింది మాత్రమే వాళ్ళ ట్రాక్ రికార్డు. దాంతో పాటు ఎస్మా యాక్ట్ ప్రయోగిస్తున్నాం అని అంటున్నారు. సార్, వాళ్ళ కోరికలు ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇదే సమయం కాదు. కానీ ఇప్పుడే సమయం ఎందుకు వచ్చింది? దీని వెనక ఏం కుట్ర ఉంది, దాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారనేది నేను ఇందాకే చెప్పా. దాంతో పాటు యనమల రామకృష్ణుడు గారు మేము ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఎద్దేవా చేస్తూ 100 కోట్లే ఖజానాలో ఉన్నాయి, 1వ తేదీకి 2 రోజులే ఉంది, అంటే మేము 30న ప్రమాణ స్వీకారం చేస్తే 1వ తేదీ జీతాలకి డబ్బులు లేకుండా చేసి వెళ్ళాం, ఖజానా ఖాళీ చేశాం, కేవలం 100 కోట్లే అక్కడ ఖజానాలో ఉంచాం, వీళ్ళు ఇచ్చిన హామీలు నవరత్నాలు ఎలా అమలు చేస్తారు, సంక్షేమ అభివృద్ధి ఎలా చేస్తారో మేము చూస్తాం, ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి వెళ్ళాం, వీళ్ళకి ఎక్కడ అప్పు కూడా పుట్టకుండా చేసి వెళ్ళామని చెప్పిన దుర్మార్గం వాళ్ళది. అక్కడి నుంచి మేము దాన్ని చక్కదిద్దుకుంటూ ఈ రోజున ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని నవరత్నాలు అమలు చేసి అందరి జీతాలు పెంచి అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేసి కరెక్ట్ గా ఎలక్షన్స్ కు వస్తున్న సమయంలో వాళ్ళని రెచ్చగొట్టడం అనే కార్యక్రమం వాళ్ళకి అర్థం కాక పాపం వాళ్ళు రోడ్లు ఎక్కారు. మేం చెప్పేది ఏంటి, 6 నెలల తర్వాత కావాలంటే మీరు రోడ్లు ఎక్కండి, మీరు రోడ్లు ఎక్కక ముందే మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరిగి ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఒక టెన్షన్ లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి టెన్షన్, రిటైర్మెంట్, మాకు ఎక్స్టెన్షన్, జన ఆశీర్వాదం తిరిగి మాకు లభిస్తుంది. ఎందుకో తెలుసా సార్? అగ్రవర్ణాల గురించి లేకపోతే అణగారిన వర్గాల గురించి మాట్లాడే హక్కు, ముఖ్యంగా అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనే వాళ్ళ గురించి మాట్లాడే హక్కు సోషల్ జస్టిస్ ని ఇంప్లిమెంట్ చేసిన పార్టీగా వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉంది. సార్, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చిత్తశుద్ధి చెప్తున్నా, హిందూపురంలో బీసీకి ఇచ్చాం ఎంపీ సీటు. సార్, హిందూపురంలో ఇప్పుడు బీసీ సీటు బీసీకి ఇచ్చాం ఎంపీ సీటు. అలాగే అనంతపురం శంకర్ నారాయణ గారి పేరుని ఇన్ఛార్జ్ గా పెట్టాం బీసీ. కర్నూలు గుమ్మనూరు జయరాం గారిని పెట్టాం బీసీ. దమ్ముంటే ఇప్పుడు వరకు 3 పేర్లు చెప్పా, ఎలక్షన్ లోపల మీరు లిస్ట్ చూడండి. ఓసీ సీట్లలో మేము ఏదైతే సామాజిక వర్గానికి ఇస్తున్నావో మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, అదే సామాజిక వర్గానికి ఇచ్చే ధైర్యం మీకుంటే మీకు ఆ జాతి పట్ల, ఆయా కులాల పట్ల వివక్ష లేదని రుజువు అవుతుంది. అంతేగాని మీకు ఇష్టం వచ్చిన రాజకీయం చేసి ఏహో బీసీ, ఆహా బీసీ అని చెప్పి పెడితే అంటే రవిచంద్ర రెడ్డి గారు ఓట్లు వేయరు. రవిచంద్ర రెడ్డి గారు ఒకటి వైఎస్ షర్మిల రావడం వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారంటున్నారు ఒకటి. రెండోది మళ్ళీ రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా ఇప్పుడు తెరమీద తెస్తున్నారు. నిన్న మీ పార్టీ నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డి మరణంపై సందేహాలు ఉన్నాయని అన్నారు. మీరు గత 5 ఏళ్ల అధికారంలో ఉన్నారు, ఎప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. నిజంగా సందేహాలు ఉంటే ఎలాంటి దర్యాప్తుకో దేనికో మీరు ఒక ప్రయత్నం చేయాల్సి ఉండేది కదా అన్నది ఆటోమేటిక్గా తలెత్తే ప్రశ్న. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారి అభిప్రాయము ఏమి కొత్తగా చెప్పింది కాదు.
ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ రోజు దాన్ని మళ్ళా రీఇటరేట్ చేశారు అంతే. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిలమ్మ గారు మొన్నటిదాకా ఏం స్టేట్మెంట్లు ఇచ్చారో ఆ విజువల్స్ రికార్డ్స్ అన్ని కూడా మన ముందు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారో ఆ రికార్డ్స్, ఆడియోలు, వీడియో క్లిప్పింగ్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. ఈ రోజున కాంగ్రెస్ పార్టీలోకి ఆమె చేరితే అక్కడ కాంగ్రెస్ పార్టీలో మా దగ్గర వద్దనుకున్న వాళ్ళు కొంతమంది చేరితే తద్వారా బీజేపీలో టవలేసిన అతను బీజేపీకి హ్యాండ్ ఇచ్చి హ్యాండ్ ఇన్ గ్లో లో భాగంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి పొత్తుకు వెళ్లబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి నేపథ్యమే ఇది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు షర్మిల గారికి ఇచ్చే అసైన్మెంట్ అంటే మనం గెలిచేది ఎటు లేదు, మనం కొన్ని ఓట్లు మీ అన్నగారి పార్టీ నుంచి చీల్చాలి, అది నీకు ఇచ్చే అసైన్మెంట్ అని ఆమెను ఇక్కడికి పంపిస్తున్నట్టుంది. లెట్ us వెయిట్ అండ్ సీ. మా మీద ఎంత తీవ్రంగా ఎవరైతే దాడి చేస్తారో అప్పుడే దాడి చేస్తాం, అప్పుడు దాకా చేయం. రైట్. ఎందుకంటే మేము చేసి చెప్పుకోవడానికి బోల్డ్ అని ఉన్నాయి సార్. పాజిటివ్ ఓట్ బ్యాంక్ మాతో ఉంది. పార్టీలని మేనేజ్ చేస్తూ ఎలా పోరాడాలో తెలియక దిక్కుదోచని స్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఏ విధంగా తిప్పి కొడతారో మీరు చూడండి. మేము ప్రజలతో ఉన్నాం, మాకు పొత్తులు ఎవరితో లేవు సార్. అన్ని పార్టీలు మాకు అవసరం లే. మా జెండా స్పష్టం, మా అజెండా స్పష్టం. ఇచ్చింది 129 హామీలు, అమలు చేసింది 128 మొత్తం అమలు చేశాం. 129 హామీ మద్యపాన సంపూర్ణ నిషేధం మాత్రమే పాక్షికంగా అమలు చేశాం. హామీలు ఇవ్వని 45 స్కీమ్స్ ని అమలు చేశాం. ఖచ్చితంగా ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉంది. మిగతా అన్ని పార్టీలు కలిస్తే ఆ ముఖం ఈ ముఖం ఏ ముఖమో తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ముఖంతో, సొంత జెండాతో, సొంత అజెండాతో వస్తున్నారు. చాలా స్పష్టంగా విస్పష్టంగా జన ఆశీర్వాదాన్ని తిరిగి పొందుతారు. ఖచ్చితంగా మేము విజయబావుట ఎగరవేస్తాం. వాళ్ళ టెన్షన్, వాళ్ళ రిటైర్మెంట్ ఖాయం.